బ్యాంక్ త్రూ రాదన్నమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యాలక్ష్మి పోర్టల్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసేది. అది ఎడ్యుకేషన్లో తీసుకున్నాం. సో అది విద్యాలక్ష్మి పోర్టల్లో మనం ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్ మన బ్యాంక్కి ఫెచ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇలాంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని బ్రాంచ్కి వచ్చి సబ్మిట్ చేస్తే తర్వాత మనకి ఎడ్యుకేషన్లో ప్రాసెస్ చేస్తాం. దాంతోపాటు మీ మదర్, ఫాదర్ అండ్ మీది అందరిది ఆధార్, పాన్ కార్డు అండ్ మీకు ఇప్పుడు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజ్లో ఎన్ని సంవత్సరాలకి ఎంత ఫీ, ట్యూషన్ ఫీ ఎంత, హాస్టల్ ఫీ ఎంత, అవన్నీ వాళ్ళకి మెన్షన్ చేసి మనకు ఒక లెటర్ ఇస్తారు. సో ఈ 4 సంవత్సరాలకి మనకి ఎంత ఎక్స్పెండిచర్ వస్తుందా దాని టోటల్ అమౌంట్ చేసేసుకొని దాంట్లో 85% బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది, 15% మీ పేరెంట్స్ వాళ్ళు భరించుకోవాల్సి వస్తుంది. ఓకే, అన్ని బ్యాంకులు వస్తాయి. నేషనల్ బ్యాంక్ అన్ని బ్యాంకులు ఇస్తారు. అప్ టు 7.5 lakhs వరకు మీరు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. What are the main services that bank provides for customers, sir? ఇన్ బ్యాంక్ ఎవ్రీ సర్వీస్ బ్యాంక్ ఏం చేస్తారంటే ఆల్ సర్వీసెస్ అండర్ వన్ అంబ్రిల్లా. లైక్ మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, సేవింగ్స్ ఉంటుంది, అండ్ లైక్ మీకు ఎడ్యుకేషన్ లోన్స్, డిపాజిట్స్, ఎవ్రీథింగ్. అండ్ మీరు ఈ రోజుల్లో ఏంటంటే ఇంతకుముందు బ్యాంక్ అంటే జస్ట్ డిపాజిట్ ప్లస్ లోన్స్ అనేవి ఉంటాయి. ఈ రోజుల్లో ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ కూడా మనకు బ్యాంక్లోనే దొరికిపోతుంది అనమాట. లైక్ మన పేరెంట్స్ కానీ మనం కానీ ఇన్సూరెన్స్ కోసం సపరేట్గా వేరే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వెళ్ళాల్సిన అక్కర్లేదన్నమాట. లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎంత కట్టాల్సి వస్తుంది? మనకు లాకర్లో 3 sizes ఉంటాయమ్మా. స్మాల్, మీడియం, లార్జ్ అని ఉంటుంది. దానికి ఒక్కొక్క రెంట్ ఉంటుంది అండ్ డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. స్మాల్కి అయితే 1600 ప్లస్ జిఎస్టీ, మీడియంకి అయితే 3000 ప్లస్ జిఎస్టీ అండ్ లార్జ్కి అయితే 4500 ప్లస్ జిఎస్టీ. Which qualifications are required to become a bank manager? It's a graduation. Any type of graduation. కాంపిటేటివ్ వాల్యూ IBPS అనే ఒకటి మనకు ఇండియన్ బ్యాంక్ వాళ్ళకు రిక్రూట్మెంట్ చేస్తుంది. సో దాంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ 3 steps ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక పిక్ అక్కడ తీసుకుంటాం సార్. ఓకే సార్.